కొత్త కూటమి ఏర్పడింది, ప్రజలు ఏమంటారు? కొత్త కూటమి ఈవీఎం ట్యాపరింగ్లు జరిగాయని అనుకుంటున్నాం. అందరూ ఓట్లు వేస్తాం, మరి ఆయన నెగ్గలేదు. ప్రతి ఒక్కరు వేశారు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ. అసలు ఈ ఎప్పటి నుంచో 2-3 నెలల నుంచి కూడా అన్ని సర్వేలు ఆయనకు అనుకూలంగా వచ్చాయి. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత కౌంటింగ్ ఒక రోజు ముందు కూడా అన్నీ కూడా ఇద్దరికే సమానం అని చెప్పాయి. టగ్ ఆఫ్ వార్ అన్నారు. తీరా చూస్తేనేమో ఏసి నోట్లో లేవు. యూట్యూబ్లో చూస్తుంటే అక్కడక్కడ చల్లా చెదరి రోడ్ల మీద ఉన్న స్లిప్పులన్నీ, ఈ ఈవీఎంలో స్లిప్పులన్నీ రోడ్ల మీద ఉన్నాయి. అంటే ఈవీఎంలో స్లిప్పులు తీసేశారని అనుకుంటున్నాం. ప్రజలకు తెలియదు కదా ఏం జరిగింది అనేది. సాక్ష్యాలు రుజువులు ఏమి ఉండవు కదా. మా ఊహ అనమాట అలా ఉంది. మరి అది ఓటు వేసినాడు తెలుస్తుంది కదా. అది మోసమే జరిగింది అనుకుంటున్నాం. కనీసం ప్రతిపక్ష హోదాన రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు 60 సీట్లు వస్తాయని. ఆయన అమెరికా నుంచి వచ్చి 60లో కానీ 30 అయినా రావాలి కదా. 30 కూడా రాకుండా మరి 11 సీట్లు అంటే మరి ఆశ్చర్యం కదా. అంటే ఏమనుకుంటున్నారు జనాలందరూ కూడా? అంటే శ్రీకాకుళం కానీ ఇచ్చాపురం కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో కృష్ణా గుంటూరులో ఎక్కడక్కడ ఒక సీట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏమని? ఓట్లు వేసిన వాళ్ళు అందరూ నాయకులేగా అనుకుంటారు. ఇంకా ఈలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది వేసినోడికి తెలుస్తుంది కదా దాని విలువ ఏంటో. అలా శ్రీకాకుళం ఏంటి ఇచ్చాపురం మొత్తం రాష్ట్రం అంతా అలాగే అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అంటే కొంతమంది ఏమో అభివృద్ధి లేదు అందుకే చంద్రబాబు నాయుడుకి వేస్తారంటున్నారు. అభివృద్ధి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా. అభివృద్ధి అంటే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాలి అంటున్నాడు రాష్ట్రాన్ని. ఆయన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే ఇంకా ఆయన చెప్పిన పథకాలకు ప్రజలకు ఏమిస్తాడు? 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అంతా కవర్ చేయాలి కదా. ఆయనకు 30 సంవత్సరాలు అధికారం ఇవ్వాలి ఇదంతా కవర్ చేయాలంటే, ఈయన చేసింది అంతా చేయాలంటే. అదేనమాట. అభివృద్ధి జరిగింది, అన్నీ జరిగాయి. 10 పోర్టులైన 6 పోర్టులైనా కడుతున్నాడు. కోస్టల్ కారిడార్ ఉంది. ఇవన్నీ వస్తే అభివృద్ధే కదా. 5 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే అభివృద్ధి అనేది ఏంటో చూపిస్తాడు ఆయనని. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, ఉన్నది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఏం చేస్తారు? ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితి అంతే కదా. ఉద్దానం ప్రాజెక్టు అది జాతికి అంకితం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియాలో కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఉద్దానంలో కూడా వేసారు అందరూ ఓట్లు స్లిప్పులన్నీ బయట తిరుగుతున్నాయి కదా. ఉద్దానంలో ఎందుకు వేయరు? ఉద్దానం లేక ఎన్నో 50-60 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు శ్రీకాకుళం జనం అందరూ. కిడ్నీలు పోయి అందరూ ఇప్పుడు కూడా వాళ్ళందరికీ వాటర్ ప్రత్యేకించి ప్రాజెక్ట్ కట్టించాడు. వాటర్ ఫిల్టరేషన్ చేసేలా చేశాడు. అవన్నీ చేశాడు కదా. వాళ్ళందరూ వేసిన వాళ్ళే కదా. ఏదో మిస్యూజ్ ఏదో జరిగింది మొత్తం మీద, లేకపోతే అంత దారుణంగా ఉండదు. పోర్టు ఉన్నటువంటి మచిలీపట్నంలో కూడా ప్రధానంగా ఓడిపోతున్నారు. అన్ని చోట్ల ఓడిపోవటం కూడా కారణం ఏంటంటే ఆ స్లిప్పులు తీసేస్తారు. ఈవీఎంలో లేవు. ఈవీఎంలో ఫ్యాన్ కేసిన స్లిప్పులు లేవు, మిస్ అయిపోయాయి. ట్యాపరింగ్ ఏదో జరిగింది మొత్తం మీద. త్వరలో తెలిస్తే అన్నీ తెలియకుండా ఉండవు ప్రజలకి. ప్రజల అమాయకుల ఒకసారి చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు 11 ఇచ్చారు అనుకుందా, ఏమీ లేకుండా. నెక్స్ట్ ఈయనకి ఇవ్వచ్చు కదా. అందరూ చూస్తారు ప్రజలు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆయన ఎన్నో రకాలు ఇస్తున్నాడు. నిజంగా చేస్తాడేమో నేస్తారు. చేయలేదనుకో ఆయన్నే దించేస్తారు ఎన్నికలాగా. ఎవరినే ఉంచరు కదా. ప్రజలు ఏదనుకుంటే అదే చేస్తారు అంతే. ప్రజల వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. వ్యతిరేకత అనేది ఏం లేదు. 2 వర్గాలుగా ఉంటారు ప్రజలు ఎప్పుడు కూడా. అందరూ సాలిడ్గా ఎవరు ఉండరు. అలాగే ఈయనకున్న బలం ఎంత ఉందో ఆయనకి అంతే బలం ఉంది. మరి రాయలసీమ ఏరియాలో జగన్కి అడ్డాయినటువంటి 40 సీట్లు గెలుస్తారని చెప్పుకున్నటువంటి రాయలసీమలో కూడా ఒక్క సీటు కూడా గెలవకూడదు. రాయలసీమలో గెలటకి రెడ్లు అందరూ ఇప్పుడు రాయలసీమ అంటే జగన్ అంటే ప్రాణం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. అక్కడ కూడా జరిగింది. సరిమల్లి అందరూ ఇంటింటికి వెళ్ళి రకరకాలుగా చెప్పారు కదా. వాళ్ళ కుటుంబంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జనం సందిగ్ధంలో పెట్టారు మొత్తం మీద. అక్కడికి ఓటు వేయచ్చు వేయకూడదు అనేసి. దానివల్ల ఏంటంటే అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎత్త మానేశారు అంతే. అది ఏ అభిప్రాయం అయితే ఏమనుకుంటున్నారు ఫైనల్? నా అభిప్రాయం అంటే మోసమే జరిగింది అనుకుంటున్నాను. ఏదో మొత్తం మీద జరిగింది, జరగకుండా ఎలా ఉండదు. కనీసం 30-40 అయినా రావాలంటే. మరి 11 అంటే ఏదో జరిగింది మొత్తం మీద. ఏం జరిగింది అనేది దేవుడికి తెలియాలంతే. అంతే. మన దగ్గర రుజువులు సాక్ష్యాలు ఏమి ఉండవు కదా. జగన్ గారు కూడా నిన్న మాట్లాడుతూ అదే అన్నారు, నా దగ్గర జరిగింది మోసం జరిగింది, సాక్ష్యాలు అయితే లేవు. అంతే. సాక్ష్యాలు అంటే ఏముంటాయి? ఆ సాక్ష్యాలు ఉండగానే వీళ్ళు కోర్టుకి ఎక్కినప్పటికి 5 సంవత్సరాలు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, అప్పుడు జగన్ వచ్చేస్తాడు. కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది, అలా సాగుతుంది కేసు. ఇప్పుడు ఏదైనా పట్టుకున్నా కానీ ఏమవుతుంది? ఈ టైం అయిపోద్ది, ఆయన టైం వచ్చేస్తుంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే 27 గెలిచారు. అలాగే బీజేపీ గారు ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని గెలిచారు. దీని మీద
గెలిచారంటే ఇంకా అది ఒక వేవ్ అంతే, ఇంకా అలా వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ గారు కాపులు అందరూ కలిపి మా ఇంట్రెస్ట్గా పనిచేశారు. అది కాపులు దానితో చంద్రబాబు నాయుడు ఓటర్లు కూడా కలిశారు కదా, 3 పార్టీల ఓటర్లు ఆయన కలిశారు. ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ వేయాలంటే, పవన్ కళ్యాణ్ అంటే కుర్రోడు ఆయనకి వేయాలంటే చిన్న చిన్న కుర్రోళ్ళు అందరూ వేయాలి ఓట్లు. ఇంట్లో తల్లి తండ్రి ముసలా మొక్క ఎత్తినా కదా ఎవడో నెగ్గిది రాజకీయంలో. కానీ ఆయనకి అలా వేయరు. ఆయనకి వేయలేదంటే కారణం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు కూడా కలిపి ఈయనకి వేశారు. ఆ బ్యాచ్ 3 కూటములు కలిసి ఇప్పుడు 3 పావులాలు కలిస్తే అంతా 30 పావుల, ఇది 1 పావుల, అది 30 పావులకి తేడా వస్తుంది కదా, ఆ రకంగా తేడా వచ్చింది. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఉందో బీజేపీకి అసలు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా గతంలో ఎక్కడ పోటీ చేసి గతంలో తక్కువ సీట్లు గెలిచింది 2014. కానీ ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు ఎంపీలు కూడా గెలిచింది. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ గురించి బీజేపీతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. వాళ్ళు వద్దని ఎన్నిసార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు వదలలేదు కదా, ఎన్నోసార్లు తిరిగి రాష్ట్రకి సాధించుకున్నారు ఇద్దరు కలిపి. పోల్ మేనేజ్మెంట్లోని ఆ ఈవీఎంలో ఏదో జరిగింది మొత్తం మీద, లేకుండా వాళ్ళు చెప్పిన వాళ్ళ పోటీ చేసిన అన్నీ రావు, ఏదో మొత్తం మీద మోసం జరిగింది, జరగకుండా మాత్రం లేదు. సార్ ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు అవసరం వస్తుంది, కానీ ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ప్రత్యేక హోదా గురించి కానీ అలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారం లేకుండా ఉన్నారు. దానిలో వాళ్ళకు కూడా జేబులన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇస్తారనేది అడిగి చూస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యేక హోదా అడుగుతాడని అనుకోవట్లేదు, ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ ఇస్తానని ముందే చెప్పేశారు కదా వాళ్ళు. ఇప్పుడు అడగలు అలాంటివన్నీ ఏమైనా నిధులు వనరులు కావాలితే వెళ్ళి అడుగుతాడు అంతే. వాటిల్లో ఏదైనా కుదుర్చుకుంటాడు అంతే, ఒప్పందాలు కుదుర్చుకుంటారు తప్పించి హోదా అడుగుతాడని మాత్రం నేను మాత్రం అనుకోవట్లేదు. స్టీల్ ప్లాంట్ మాత్రం ఆగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు వాళ్ళు ఆగదు స్టీల్ ప్లాంట్, మోడీకే అక్కడ తక్కువ వచ్చింది, మెజార్టీ మోడీకి తక్కువ వచ్చింది కదా. స్టీల్ ప్లాంట్ ఇంకా ఎలా చేస్తారు? స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే కానీ దేని జోలికి గవర్నమెంట్ పథకాల జోలికి ఆయన రాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఫుల్ మెజార్టీ వస్తే 400 సీట్లు వస్తే మోడీకి అప్పుడు ఆలోచించడు. ఆయనకు వచ్చి 240 కదా, కూటమి అంతా కలిపితేనే ఆయన గవర్నమెంట్ ఫామ్ అవుతలేదు. ఇప్పుడు అంత స్పీడ్గా వెళ్ళడం ఎలాంటి ఏం చేయడు కూడా ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. అది ఏం జరిగింది అనేది సాక్ష్యాలు రుజువులు ఏమి ఉండవు కదా, మా ఊహ అనమాట అలా ఉంది. మరి అది ఓటు వేసినాడు తెలుస్తుంది కదా, అది మోసమే జరిగింది అనుకుంటున్నాం. కనీసం ప్రతిపక్ష హోదాన రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు 60 సీట్లు వస్తాయని, ఆయన అమెరికా నుంచి వచ్చి. 60లో కానీ 30 అయినా రావాలి కదా, 30 కూడా రాకుండా మరి 11 సీట్లు అంటే మరి ఆశ్చర్యం కదా. అంటే ఏమనుకుంటున్నారు జనాలందరూ కూడా, అంటే శ్రీకాకుళం కానీ ఇచ్చాపురం కానీ అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో కృష్ణా గుంటూరులో ఎక్కడక్కడ ఒక సీట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏమని? ఓట్లు వేసిన వాళ్ళు అందరూ నాయకులేగా అనుకుంటారు, ఇంకా ఈలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది వేసినోడికి తెలుస్తుంది కదా దాని విలువ ఏంటో. అలా శ్రీకాకుళం బట్టి ఇచ్చాపురం మొత్తం రాష్ట్రం అంతా అలాగే అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అంటే కొంతమంది ఏమో అభివృద్ధి లేదు అందుకే చంద్రబాబు నాయుడుకి వేశారు. అభివృద్ధి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా, అభివృద్ధి అంటే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాలి అంటున్నాడు రాష్ట్రాన్ని. ఆయన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే ఇంకా ఆయన చెప్పిన పథకాలకు ప్రజలకి ఏమిస్తాడు? 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అంతా కవర్ చేయాలి కదా. ఆయనగా 30 సంవత్సరాలు అధికారం ఇవ్వాలి ఇదంతా కవర్ చేయాలంటే, ఈయన చేసింది అంతా చేయాలంటే.